నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. నీతి ఆయోగ్ ఒక సంచలనమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసింది. భారీ కట్టడాలని ఆపేయాలని చెప్పడంతో వైసీపీకి సంబంధించి విష ప్రచారం అమరావతిపై ఇటీవల చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఒక డోస్ పెంచారని చెప్పుకోవాలి. ఇక అమరావతి ఆగిపోయింది, ఇంకా కట్టడాలు ఇక జరగవు. సో వర్షం కారణంగా 4 చినుకులు పడితే పూర్తిగా మునిగిపోతుందని చెప్పి గతంలో పేర్ని నాని అన్నట్టే ఇప్పుడు ఈ కట్టడాలు కూడా అయిపోతున్నాయి కాబట్టి ఇంకా పూర్తిగా అదొక జల సంద్రోహంలా కనిపించబోతుంది అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా లేకపోతే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు నోరు కుదరదా? అంటే నోటిదా లోపం, కళ్ళదా? చెడు తప్ప మంచి చూడరా, చెడు తప్ప మంచి మాట్లాడరా, శుభం బలగరా మంకెన్నా అంటే ఏదో అన్నాడంట. అంటే మనకు ఆ మాటలు అంటానికి కూడా మనకు నోరు రాదు. ఏదైనా మంచి జరగాలి, అవరోధాలు తొలగిపోవాలి, గండాలేమీ రాకూడదు, వాటికి ఏం చేయాలి, ఇది కదా మనిషి ఆలోచించేది. అంటే వీళ్ళు మనుషులైతేనే అంటావా? ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచం మొత్తం సంక్షోభం, అటు చమురు సంక్షోభం, ఏది అటు అమెరికా ఇరాన్ ఆ యుద్ధం 70 రోజులుగా అమెరికా దానివల్ల లాభపడింది లేదు, ఇరాన్ నాశనం అయిపోయింది, ఇజ్రాయెల్కి ఉనగూడిన లబ్ధి లేదు, మొత్తం 2 దేశాల యుద్ధం, 200 దేశాలు అతలాకుతలం. ట్రంప్ ఏమంటాడు నిన్న, అమెరికాతో ఇరాన్ చెలగాటం ఆడుతుంది అంటాడు. పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం కాదు. ఇక్కడ ఏంటి, వాళ్ళ మొత్తం అతలాకుతలం అంటోంది. అది ఇప్పుడు నిన్న ప్రధాని మోడీ ఆయన ఒక 7 సూత్రాలు ఏవో చెప్పారు, పొదుపు పాటించాలంటూ. ఆయన నిన్న హైదరాబాదు బహిరంగ సభను ఉద్దేశించే ప్రజలకు ఇచ్చారు సందేశం. విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము, దీన్ని ఇలా మనం ఓవర్కమ్ చెయ్యాలి. ఏది విదేశీ ప్రయాణాలు మానుకోండి, బంగారం కొనుగోళ్ళు ఆపండి, వంట నూనెలు కూడా తగ్గించుకోండి. అటు దేశం ఆరోగ్యం, ఇటు ప్రజారోగ్యం. నూనెలు తగ్గించుకుంటే వంట నూనెలు తగ్గించమని కదా ఎవరైనా చెప్పినా కూడా, అటు జేబు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే పొదుపు పాటించమని అందరూ చెప్తుంటే ఇప్పుడు దానిలో భాగంగానే మీరన్నది ఏది, ఇప్పుడు భారీ కట్టడాలు నిర్మాణాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ చమురు, పెట్రోల్, డీజిల్ అసలు రేపు పొద్దున్న మరి పెరుగుతాయి అంటున్నారు రేట్లు. హర్దీప్ మరి కేంద్ర మంత్రి కూడా ఈరోజు ఏమన్నారు, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పలేను అన్నారు. లీటర్కి 5 రూపాయలు పెంచుతారు, ఇంకా పెంచుతారో తర్వాత ఇంకా పెరుగుతాయో చెప్పలేము. ఆల్రెడీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మీరు చూశారు 993 ఏమో పెరిగింది. రేపు వంట గ్యాస్, ఈ గృహ వినియోగం, ఇది కూడా నీకు ఒక 50 రూపాయలు పెరుగుతాయంటున్నారు. అంటే ఇప్పుడు మొత్తం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు భారీ కట్టడాల నిర్మాణాలు అంటే పోలవరం నిర్మాణం, లేకపోతే అమరావతి నిర్మాణం, అన్నిటి మీద ఎఫెక్టు. ఇక్కడ ఈ 2 కాదు, దేశవ్యాప్తంగా పోర్టుల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్టుల నిర్మాణం కావచ్చు, రోడ్లు, వంతెనలు, లేకపోతే రైల్వే నెట్వర్క్, అన్నిటి మీద పడుద్దు, ఒకదాని మీద పడేదేముంది. రైల్వే మంత్రి ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే 1,25,000 కోట్లతో రైలు నెట్వర్క్ జరుగుతోందన్నారు. అన్నిటికీ కావాల్సిందే కదా, ఇంధనం లేకుండా ఏది పని జరుగుద్ది. వాటిపైన ఎంత ఎఫెక్ట్ పడుద్దో అంతే ఎఫెక్ట్ వీటి మీద కూడా పడుద్ది, అమరావతి పైన, పోలవరం పైన. అంతే తప్ప అమరావతి ఆగిపోవాలి, ఇక అమరావతి ఆగిపోయింది అంటే ఊపిరేమన్నా ఆగిపోద్దా? ఆగదు కదా. ఇప్పుడు సంక్షోభం వచ్చింది, దాన్ని తట్టుకొని నిలబడతాం. అంటే అమరావతి ఆగితే మీకు ఆనందమా? అది కనపడుతోంది, ఒక పైశాచిక ఆనందం కనపడుతోంది. ఇది మామూలు ఇలాంటి మ్యాలిషియస్ హ్యాపీనెస్ అంటారు దీన్ని. క్రూరమైన ఆనందం అంటారా, వికృత ఆనందం అంటారా, సాడిజం అంటారా? ఇప్పుడు పక్కాడి పెళ్ళి ఆగిపోతే మనకు ఆనందమా? అదే కనపడుతోంది ఇక్కడ. ఇప్పుడు ఇవాళ అందరూ కోరుకునేది ఏంటి, మంచి కదా. ఇప్పుడు ఇవాళ అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మరి 40,000 మంది 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆగిపోతే ఎవరికి నష్టం? వాళ్ళందరికీ ఉపాధి పోతుంది. ఇప్పుడు ఉపాధి పోతే ఎవరికి నష్టం? మనం చూసాం కరోనా కోవిడ్ టైంలో ఏం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో పొట్ట చేత పెట్టుకుని అసలు వాహనాలు లేక, బస్సులు లేక నడుచుకుంటూ వచ్చారు, రాష్ట్రాలు దాటారు. అలాంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తగా ప్రధాని కొన్ని సూచనలు చేశారు. ఏది, పొదుపు పాటించండి, పెట్రోల్ డీజిల్ అధిక వినియోగం తగ్గించుకోండి, ఆపేయండి, అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమన్నారు. ఏది, మెట్రో వాడుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి అని ఆయన చెప్తుంటే అది కదా చేయాల్సింది. ఎక్కడ వృధా వినియోగం జరుగుతుంది. ఈరోజు ప్రధాని ఏమన్నారు, ఇంకో మాట, అసలు ఆయన క్యాన్వాయ్ కూడా సగం కట్ చేసుకున్నాడు. ఆయన ఎవరో ఒక రాష్ట్ర గవర్నర్, తనేమన్నారు, అసలు నేను ఇంకా విమాన ప్రయాణాలు ఆపేస్తాను,
హెలికాప్టర్ ప్రయాణాలు ఆపేస్తానని. ఎవరికి వాళ్ళ దీంట్లో అసలు మొత్తం 40 దేశాలు వాళ్ళ పొదుపు పాటిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అటు ఇండోనేషియా, పాకిస్తాన్ అన్ని చోట్ల జరుగుతున్నటువంటి దీంట్లో మన దేశంలో కూడా తప్పదన్నమాట. ఏది మరి ఆర్థిక సంక్షోభమే కాదు కదా ఇవాళ. దీనివల్ల ఏంటి, ద్రవ్యోల్బణం మళ్ళీ తల ఎత్తుందనుకో, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు స్టీల్ ధరలు, సిమెంటు అన్నీ పెరుగుతాయి. పెరిగిన వారా మరి ఏంటి, ఆ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుద్ది, అంచనా వ్యయాలు పెరుగుతాయి. వాటిని రీయింబర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కేంద్రం పైన ఉంటుంది. ఇప్పుడు ఎంత వేగంతో నిర్మాణాలు జరుగుతున్నాయో అదే వేగంతో నిర్మాణాలు జరుగుతాయి. ఎప్పుడు పొదుపు పాటిస్తే, వృధా వినియోగం ఆపుకుంటే అక్కడ ఉన్న కంపెనీలు, ఇప్పుడు ఆ L&T చేస్తోంది, మేఘా చేస్తోంది, రకరకాల కంపెనీలు అమరావతిలో రకరకాల నిర్మాణాలు చేస్తున్నాయి. 53,000 కోట్లతో అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటిల్లో ఏంటి, అవసరమైతేనే మనం పెట్రోల్ డీజిల్ ఉపయోగించుకోవటం, మాన్యువల్ ఎక్కువగా వాడటం, లేకపోతే కరెంట్ ఎక్కువగా వినియోగించటం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పైన ఇవాళ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలా మీటప్ అవుతున్న నేపథ్యం. ఇలా ఈ వికృత ఆనందం కాదు ఇప్పుడు కావాల్సింది. ఎవరికైనా సరే దేశ ప్రజలు ఇవాళ సమాజ బాధ్యతగా తీసుకోవాలి దీన్ని. అంతే తప్ప వాడు నాశనం కావాలి, నేను బాగుపడాలి, ఇది కాదు కదా మనం కోరుకోవాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతని హయాంలో బ్రహ్మాండంగా అంత మంచి అన్ని రకాల కేంద్రం, నీ దగ్గర డబ్బు ఉంది కానీ ఏం చేశావు, అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డావు, ప్రతి స్కీమ్లో స్కామ్ చేశావు, జనానికి ఇచ్చిన దానికన్నా నువ్వు మేసింది ఎక్కువ. ఫలితం మనం చూసాం ఏంటి, రోడ్డు నెట్వర్క్ దెబ్బతింది, రైల్ నెట్వర్క్ అసలు ప్రోగ్రెస్ లేదు, అన్నీ పేరబెట్టు కూర్చున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, మూలాపేట పోర్టు దగ్గర నుంచి అసలు ఏ పనులు జగన్ 5 ఏళ్లలో కనీసం 10% చేయలే. పోలవరం అయితే మరీ అధ్వాన్నం, 5 ఏళ్లలో 3% చేశాడంట. ఇప్పుడు వీళ్ళు 20 నెలల్లో మరి 20% చేశారు. వాళ్ళకి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఏంటి, 2027 జూన్ గోదావరి పుష్కరాలు వచ్చేటప్పటికల్లా పోలవరం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయాలి, సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళి నిన్న నిధులు అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల లోపు అమరావతి పోలవరం ఆపడం బ్రహ్మతరం కూడా కాదు, ట్రంప్ తరమే ఉంది కదా. ఇప్పుడు ఇవాళ ఈ చమురు సంక్షోభం ఇది తాత్కాలికం మాత్రమే. రేపో మాపో ఎప్పుడో ఒకరోజు యుద్ధం ఆగుద్ది, హార్ముజ్ జలసంధి ఓపెన్ అవుద్ది, వెంటనే ఫ్లడ్ మామూలుగానే వస్తాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది ఎంతకాలం, కొన్ని నెలలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఈ 2-3 నెలల పాటు ఈ పొదుపు చర్యలు, ఏది ప్రధాని మోడీ సూచించినటువంటి పొదుపు చర్యలు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి, ఒక్క భారతదేశం మాత్రమే ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ధైర్యంగా నిలబడింది, దృఢంగా నిలబడింది. అన్ని దేశాల్లో ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. అసలు 4 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఏది ప్రధాని మోడీ ఏది చెప్పారో అది ఆచరించాలి. జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శలు తగ్గించాలి, పెళ్ళిళ్ళు చావులు వెళ్ళడం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆయన పరామర్శకు వస్తున్నాడంటే మనం చూసాం, ఆ జనము, ఆ వాహనాలు, ఆ తొక్కిసలాట, హెలికాప్టర్ ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఆపుకోమన్నారు అందరినీ కూడా. ఎందుకంటే విదేశీ ప్రయాణాల వల్లే 2 లక్షల కోట్లు పడుతోంది విదేశీ మారక ద్రవ్యం. బంగారం కొనుగోళ్ల వల్లే 7 లక్షల కోట్ల విదేశ మారక ద్రవ్యం కోల్పోతున్నాం. ఇటు పెట్రోల్ డీజిల్కి అసలు మొత్తం వీటి మీదే నీకు ఏడాదికి 23 లక్షల కోట్లు అంట. ఏది ఫారిన్ ఎక్స్చేంజ్ మనం కోల్పోతోంది, అక్కడ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం దగ్గర ఉన్నటువంటి విదేశ మారక ద్రవ్యం కేవలం ఇంకొక 10-11 నెలలకు మాత్రమే సరిపోతుంది. దీన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ని మరో 2 ఏళ్ళన్నా మనం ఉపయోగించుకునేటట్టుగా, ఈలోపు ఈ గండం నుంచి గడిచి బయటపడేటట్టుగా ఇవాళ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన శ్రద్ధ పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిల్లు తగలబడితే నాకు ఆనందం అంటే, వాడిల్లు తగలబడితే నీ ఇల్లు కూడా అంటుకుంటుంది, నీ ఇల్లే ఉండదు, ఎందుకంటే పక్కనే ఇల్లే నీది. అది తెలుసుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా వైసీపీ దాన్ని వక్ర మార్గంలో వెళ్తూ
అమరావతి ఆగిపోతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని ఆపాలని అయితే కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.